హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్. సో మీరు లాస్ట్ వీడియో కనుక చూసినట్లయితే ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట. మా మ్యారేజ్ మొక్కు ఇది. సో చెన్నకేశ్వర స్వామికి మొక్కుకున్నారు. ఎందుకంటే అమ్మాయిలు ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతారు. సో సడన్గా పెళ్ళి అనే ఒక బంధంతో, ఒక రిలేషన్ తోటి అపార్ట్ అయిపోతారని చాలా, అంటే నాకు తెలియదు ఎంతమంది దీనికి రిలేట్ అవుతారో, కాకపోతే కొంతమంది అయితే రిలేట్ అవుతారో అని అనుకుంటున్నా. బికాజ్ నేను పెరిగింది వచ్చేసి కంప్లీట్గా జాయింట్ ఫ్యామిలీలో. నాకు హైదరాబాద్ వదిలిపెట్టి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ వెళ్ళలేదు. నా ఫ్యామిలీని వదిలేసి 1 డే 2 డేస్ కోసం కూడా, నాట్ ఈవెన్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా. సో అలాంటిది పెళ్ళి అనే వరకు నాకు చాలా భయాలు ఉండే అన్నమాట. ఇప్పటి వరకు మా ఇంటికి అందరూ అమ్మాయిలు అంటే కోడళ్ళ రూపంలో వచ్చారే తప్ప మా ఇంటి నుంచి ఎప్పుడూ ఏ అమ్మాయి కూడా కోడలి రూపంలో బయటికి వెళ్ళలేదన్నమాట. ఇక్కడ కూతురుగా వేరే ఇంటికి కోడలుగా ఫస్ట్ టైం నేనే ఈ ఇంటి పెద్ద కూతుర్ని కోడలుగా బయటికి వెళ్ళిన అమ్మాయిని. సో చాలా కాంప్లికేటెడ్గా, చాలా అంటే కాంప్లికేట్ ఇన్ ద సెన్స్ వచ్చేసి చాలా భయాలతోటి ఇలా ఉంటుంది కదా. సో నేను ఎప్పుడూ చెప్పేదాన్ని అనమాట, ఐదర్ నేను పెళ్ళి చేసుకుంటే హైదరాబాద్లో మా ఇంటికి, పేరెంట్స్ ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళని మాత్రమే చేసుకుంటాను అని నేను చాలాసార్లు చెప్పడము. అండ్ తర్వాత చాలా సంబంధాలు డినై చేయడం వల్ల ఇంకా ఇంట్లో అందరూ ఒక్కొక్కటి మొక్కుంటారు. మా అమ్మాయికి ఈ సంవత్సరం పెళ్ళి అవ్వాలి, మా అమ్మాయికి ఈ సంవత్సరం పెళ్ళి అవ్వాలి, మా అమ్మాయికి ఈ సంవత్సరం పెళ్ళి అవ్వాలి అని. సో అలా మొక్కుల్లో ఇది యాక్చువల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొక్కు ఇది. మా నాన్నమ్మ మొక్కిన మొక్కు అనమాట. ఇంకా తను మొక్కినవి 3 ఉన్నాయి. అవి మెల్లగా మళ్ళీ ఒకదాని వెనక ఒకటి చూపిస్తాను. అండ్ మా అత్తమ్మ సైడ్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూశారు, నరసింహస్వామికి మొక్కుకున్నారు. యాదగిరిగుట్టలో సాయికి పెళ్ళి అయితే, సాయికి మ్యారేజ్ అవ్వాలి, ఈ టైంలోపు అవ్వాలి అని చెప్పేసి తను మొక్కుకుంటే, ఆ టైంలో నేను ఇక్కడ సాయి సింగిల్ ఒక్కడే కొడుకు అనమాట. సో తను అక్కడ మొక్కుకుంది, పెళ్ళి అయిపోవాలి, బట్ మా హస్బెండ్ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి. సో ఎవరికైనా ఉంటుంది కదా, మా అమ్మాయికి పెళ్ళి అయితే ఇక్కడ పెళ్ళి చేస్తాం, లేకపోతే ఇక్కడ తీసుకొని వస్తాము అని. మీ ఫ్యామిలీస్లో కూడా అలా ఉన్నారా? ఉంటే నాకు కింద మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకుందాం. సో అలాంటి థింగ్స్లో ఇది మాకు సెకండ్ది అనమాట. ఫస్ట్ వచ్చేసి మేము నరసింహస్వామి మొక్కు తీర్చాము. తర్వాత వచ్చేసి చెన్నకేశ్వర స్వామి మొక్కు తీర్చాము. అండ్ కమింగ్ అప్ నెక్స్ట్ వీక్ ఇంకొక 2 వీక్స్లో వచ్చేసి ఇంకొక మొక్కు ఉంటుంది, థర్డ్ మొక్కు అనమాట. సో నాకైతే నేను ఈ మొక్కు తీర్చడానికి జస్ట్ నరసింహస్వామి టెంపుల్ యాదగిరిగుట్టకి ఈ టెంపుల్కి వెళ్ళడానికి జస్ట్ 2 డేస్ ఆర్ 3 డేస్ డిఫరెన్స్ ఉండింది అంతే. కానీ ఎప్పుడైనా కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత కళ్యాణం చేయించండి అంటే నా స్పెసిఫిక్గా నా ఒపీనియన్ అనమాట. అది ఎందుకు అని అంటున్నానంటే, నాకు యాదాద్రిలో అందరితో పాటు కలిసి కళ్యాణం చేశాం కాబట్టి, అండ్ వీడియో రికార్డింగ్ లేదు అప్పుడు, నేను తీయలేదనమాట. అక్కడ యాక్సెస్ ఉండదు కదా మనకి లోపలికి, ఇక్కడ ఆప్షన్ ఉండింది కాబట్టి నేను ఇక్కడ వీడియో రికార్డింగ్ తీసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, అంటే ఇలా అనకూడదేమో, తప్పేమో నాకైతే తెలియదు, కాకపోతే నాకు మనసులో అనిపించింది చెప్తున్నాను అనమాట. అక్కడ దేవుడికి కళ్యాణం మేమిద్దరం, అంటే నేను సాయి ఇద్దరము కళ్యాణం చేయిస్తున్నాము. కానీ నిజంగా మా పెళ్ళి జరిగినట్టు మళ్ళీ మన పెళ్ళే జరుగుతుంది కదా అని మేమిద్దరం మళ్ళీ మాట్లాడుకున్నాం అక్కడ. ఏంటి ఇంత వింతగా విచిత్రంగా ఉంది ఫీలింగ్, అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్, అది ఒక నాస్టాలజికల్ ఫీలింగ్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. అండ్ నేను ఎందుకు అంత డల్గా కూర్చున్నా అంటే, ఫస్ట్ థింగ్ నాకు అస్సలు జ్యువెలరీ ఇష్టం ఉండదండి. ఏదైనా వేసుకుంటే చాలా సింపుల్గా వేసుకుంటాను. హెవీగా రెడీ అవ్వాలి అని అంటే ఐదర్ ఇయర్ రింగ్స్ అన్నా వేసుకుంటాను, లేకపోతే నెక్ పీస్ అన్నా వేసుకుంటాను చాలా. అండ్ ఏపీలో ఉక్కపోత అసలు టూ మచ్గా ఉంది. అసలు వచ్చే వరకే మొత్తం డీహైడ్రేట్ అయిపోయాము అనమాట, మొత్తం అంతా కూడా కంప్లీట్గా. అండ్ అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ద ఓల్డెస్ట్ టెంపుల్, చెన్నకేశ్వర స్వామి టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా. సో మా ఇంటి దైవం అంటే నానమ్మ డాడీ వాళ్ళ ఇంటి దేవుడు వచ్చేసి ఇంటికి కులదైవం ఉంటారు కదా, సో చెన్నకేశ్వర స్వామి అన్నమాట.
సో అందుకోసమే ఇక్కడ. అండ్ నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చాను, స్కూలింగ్లో ఉన్నప్పుడు. మళ్ళీ ఇది రావడం అనమాట, ఇది సెకండ్ టైం రావడం వచ్చేసి. సో ఇక్కడ పంతులు గారు మా దగ్గర అన్ని రిచువల్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా చేయించారు. అసలు ఆ రోజు ఏకాదశి అంట. అండ్ మామూలుగా అయితే ఎవ్రీడే కళ్యాణం చేయిస్తారు, కానీ ఆ రోజు కళ్యాణం చేయడానికి ఎవ్వరూ రాలేదు తెలుసా. మేమే వెళ్ళామంట. ఆయన పూజారి గారు అంటున్నారు అక్కడ, మామూలుగా అయితే ఎవరో ఒకరు వస్తారు, కాకపోతే ఇవాళ మీరు వచ్చారు, మీ చేతుల మీదుగా జరగాలని ఉందేమో అని అంటే, మాకు కళ్యాణం అంటే వెళ్ళి దర్శనం చేసుకుంటాము, కళ్యాణం చేయిస్తాము అనుకున్నాం, కానీ మేము మా చేతులతో మేము దేవుడికి కళ్యాణం చేయిస్తామని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో అయినా లేదా మన ఇంట్లో అయినా పూజారి గారి చేతులు, మనం పూజారి గారి చేతులు తీస్తే ఆయన వేస్తారు, కానీ అలా కాదు. ఇక్కడ అన్నీ మేమే చేస్తున్నాం. ఆయన మంత్రాలు చెప్తున్నారు, రిచువల్స్ అన్నీ కూడా. మీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తూ ఉంటుందా? నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అక్కడ ఉన్న క్లైమేట్ సిచ్యువేషన్కి నాకు అసలు ఏం చేయాలి అంటే వేడి. అండ్ నేను టెంపుల్స్కి వెళ్తే అండ్ ద మోస్ట్ అసలు దేవుడు ఎలా ఉన్నాడు, ఏం వేసుకున్నాడు, ఎలా పెట్టారు, ఎంత అందంగా ఉన్నారు, అసలు ఏంటి అనే ఒక చిన్న స్పార్క్ అప్పుడప్పుడు అలా కనిపిస్తూ ఉంటుంది. అంటే నా ఒక్కదానికే కాదు, చాలామందికి కనపడుతుంది. అంత డెప్త్గా చూస్తా అన్నమాట. ఒక టెంపుల్లో ఉన్నంతసేపు నా చుట్టూ ఎవరున్నారు అనే ఒక కాన్షియస్నెస్ కూడా ఉండదు నాకు అసలు. ఓకే, నేను వీళ్ళతో వచ్చాను, మళ్ళీ వీళ్ళతో వెళ్ళాలి అనేది కూడా ఉండదు. పద ఇంక వెళ్దాము అని సాయి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. ఇంకెంతసేపు కూర్చుంటాం, దేవుడికి కూడా చాలా హెడేక్ వచ్చేస్తుంది నీ కోరికలు అన్నీ వినేసి అని. సో నాకైతే ఎంత బ్యూటిఫుల్ అంటే నిజంగా అబ్బా మళ్ళీ చేయించాలి. సో మేము ఇక్కడ మాట్లాడుకుంటుంది అదనమాట, మన పెళ్ళే జరుగుతున్న కాన్సెప్ట్ ఉంది కదా. సో అందుకోసమే. అండ్ ఇవి వచ్చేసి మా పెళ్లి బట్టలు. నా మ్యారేజ్కి కూడా నేను అంత హెవీ వేయించలేదు, ఎందుకనంటే ఐ డోంట్ నో, నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చాలా థింగ్స్ పైన. నేను చాలా సటిల్డ్గా, చాలా మోడరేట్గా ఉండే ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూస్తున్నారు షాపింగ్ అంటే ఇష్టం లేని అమ్మాయిని, గోల్డ్ హెవీగా వేసుకుంటే ఇష్టం లేని అమ్మాయిని, చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి కనపడాలి, ఎలా ఉన్నామో అలా ఉన్నాము, కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటే సరిపోతుంది అనే ఒక కాన్సెప్ట్ అనమాట. చాలామంది రిలేట్ కూడా అవుతారు. ఇట్స్ నాట్ లైక్ దట్ మీరు మీ బ్యూటీని అడ్మైర్ చేయకూడదని కాదు, నాకు నచ్చదు బేసిక్గా హెవీగా అవి. ఫస్ట్ థింగ్, నాకు ఈ మగ్గం వర్క్స్ కొంచెం ఇంట్రెస్ట్, కాకపోతే ఎక్కువ కనిపించదు. సో ఈ మూమెంట్లో అయితే ఐ వాజ్ మీ అండ్ సాయి అన్నమాట. చాలా అంటే చాలా మన ఇద్దరు పెళ్ళి జరుగుతున్నట్టుంది కదా. ఎన్నిసార్లు అనుకున్నాం తెలుసా, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అనుకున్నాం లిటరల్గా. ఏదో ఇంకా అంటే దేవుడి ఉంటుంది కదా, కొన్నిసార్లు మనం అనుకుంది ఒకటి అయ్యేది ఒకటి అనేసి అనుకుంటూ ఉంటాం కదా. ఏదో అనుకొని వెళ్ళాం కానీ ఏదో జరిగింది అని చెప్పేసి. సో ఇక్కడ అదే జరిగిందనమాట. మేబీ దేవుడే అలా మా మనసులో అనిపించాడేమో, లేకపోతే మాకు అదృష్టాన్ని ప్రసాదించాడేమో. ఆయన ముందు మా కళ్యాణం జరగలేదని, ఓకే మీ కళ్యాణం జరగలేదు కాబట్టి నా కళ్యాణం చేయండి, సో యూ విల్ ఆల్సో ఫీల్ ద సేమ్ థింగ్ అని చెప్పి మాకు అనిపించేలాగా చేశాడేమో, ఐ డోంట్ నో. సో నాకైతే చాలా అంటే నాకే కాదు, సాయికి కానీ మా అత్తమ్మ మమ్మీ ఇద్దరు వచ్చారనమాట. సో వెనక నుంచింది అత్తమ్మ, అండ్ ఇక్కడ మమ్మీ వచ్చేసి సైడ్లో కూర్చున్నారు. అత్తమ్మ కింద కూర్చోలేదు, నీస్ మోకాలు నొప్పులు, చాలా పెద్ద ఏజ్ కూడా అత్తమ్మది. సో అందుకోసమే. అండ్ ఇక్కడ వచ్చేసి కెమెరా ఎక్కడైతే రికార్డ్ అవుతుందో అది మమ్మీ సాయి ఫేస్ కట్ చేసి అంటే లైక్ కొంచెం ముందుకు పెట్టింది అనమాట. నేను ఒక్కదాన్ని కనపడుతున్నాను, సాయి వంగినప్పుడు మాత్రమే కనిపిస్తున్నాడు. సో ఇక్కడైతే దేవుడికి వస్త్రాలు అవన్నీ ఇస్తాం కదా మనం, ఎలా ఏంటి అని. నేను ఎంతసేపటికి ఇక్కడ జరిగేది చూస్తున్నాను, లోపల దేవుడు రూపం ఎలా ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నగా ఎప్పుడో ఉన్నప్పుడు చూశాను కాబట్టి నాకు అంత గుర్తు లేదు. సో ఇక్కడ దేవుడు వచ్చేసి మాచర్ల చెన్నకేశ్వర స్వామి అనే విగ్రహ రూపంలో దేవుడికి మీసాలు ఉంటాయన్నమాట. నేను అరే ఇదేంటి అబ్బా మీసాలు ఉన్నాయి అంటే అన్ని గుళ్ళల్లో ఉండవు కదా. మళ్ళీ కొన్ని మన దగ్గర శివాలయంలో రాజన్నకి కూడా ఉంటుంది, రాజన్న శివుడు. సో రాజన్న దగ్గర మరి ఎక్కడో మీసాలు ఉంటాయన్నమాట. నేను కొన్ని ప్లేసెస్లో చూశాను. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఏదైనా తప్పుగా చెప్పుంటే సో సారీ. సో ఇలా అయితే అలా ఉండిందనమాట. ఇంకా నాకు తెలిసి ఇంకో 3 మొక్కులు ఉన్నాయి మావి, మెల్లమెల్లగా తీరుస్తున్నాం. సో ఇది తీరి కూడా చాలా రోజులు అవుతుంది. మధ్యలో మా చెల్లి మ్యారేజ్ అయింది. అసలు మేము వెళ్ళింది
ఫిబ్రవరిలో నో ప్లాన్స్, అసలు కంప్లీట్గా కేవలం మా మొక్కులు తీర్చాలి అనే ఒకే సింగిల్ ఎజెండా పెట్టుకున్నారనమాట మా ఇన్లాస్ కానీ అండ్ మా పేరెంట్స్ సైడ్ కానీ అండ్ నేను కూడా సాయి కూడా. ఎందుకంటే చాలా రోజుల వరకు ఎక్కువ మనము ఇది చేయకూడదు, మొక్కు అనేది ఏదైతే ఉంటుందో ఎక్కువ రోజులు స్టాప్ చేయకూడదు, దానివల్ల కూడా అబ్స్ట్రక్ట్స్ వస్తాయి అనేది నా ఫీలింగ్. నేను కొంతమంది పూజారులు అంటే మాకు రెగ్యులర్గా మా గుడి పంతులు గారు కానీ మా పంతులు గారు కానీ ఎవరైతే ఉంటారో సో అక్కడ ఇలా అనమాట. అండ్ మీకు గుర్తుందా, నేను డిసెంబర్ అండ్ జనవరి టైంలో పూజ చేశాను, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అని చెప్పేసి. అప్పుడు వచ్చేసి నాగేంద్రుడి పూజ చేశాను అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీలో చాలామందికి నా పేరు వచ్చేసి నాగ సంగీత, మా పెద్ద తాతయ్య పేరు అంటే మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు చిన్న నాగయ్య అనమాట. పెద్ద నాగయ్య చిన్న నాగయ్య వాళ్ళిద్దరు అన్నదమ్ములు. సో అలా ఫ్యామిలీలో నాగా అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. సో నాకు నా జాతకం చూపిస్తే వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, మీరు ఇలా ఉంది కాబట్టి మీరు ఫస్ట్ నాగేంద్రుడికి పూజ చేయండి, చేసిన తర్వాత సో యాక్చువల్గా ఈ మొక్కులన్నీ మర్చిపోయాము అసలు మేము కూడా. అంటే వే ఆఫ్ అయిపోతుంది కదా మనము ఉండే బిజీ స్కెడ్యూల్స్ కానీ కొంతకాలం తర్వాత మర్చిపోవడం కానీ ఇలా జరిగిందనమాట. సో నాగేంద్రుడి పూజ కంప్లీట్ అయిపోతున్నప్పుడు సో సడన్గా ఈ మొక్కలన్నీ గుర్తొచ్చాయి, అరే ఇవన్నీ పెండింగ్ ఉండిపోయాయి. సో అంటే మనం ఒక మంచి ఇంటెన్షన్తో చేస్తే మనకి ఏదైతే మొక్కులు ప్రీవియస్గా ఉన్నవి అనేవి సడన్గా గుర్తు రావడం అట్లా. సో ఐ ఫీల్ సో లక్కీ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారి సూత్రాలు అంటే మంగళసూత్రం ఉంటుంది కదా, వాటికి బొట్టు పెడుతున్నాను. ఐ ఫీల్ సో 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 నాస్టాలజికల్. నా పెళ్ళి అప్పుడు మనతోటే అబ్బాయితోటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతోటి మంగళసూత్రాలకి పూజ చేయిస్తారు. సో అంటే వాళ్ళతో పోల్చుకుంటున్నామని కాదు, మళ్ళీ రిఫ్రెష్. అండ్ ద సాడెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే, మా పెళ్ళి సీడీ ఏదైతే ఉందో ఫోటోగ్రాఫరే పోగొట్టాడు. అది ఏం చేశాడో ఏమో తెలియదు, కానీ పోయింది అని చెప్పేసి వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నాడు అనమాట. ఇంకా ఎవరిని ఏమీ అనలేం. మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడమా అవ్వదు. సో అందుకోసమే మాకు కొంచెం స్పెషల్గా అనిపించింది. మేబీ మా వెడ్డింగ్ క్యాసెట్ లేకపోవడం వల్ల అనుకుంటాను, వెడ్డింగ్ వీడియోస్ లేకపోవడం వల్ల అనుకుంటా. సో అట్లా అనమాట. మేబీ నేను కొంచెం అక్కడ డిస్ట్రాక్టెడ్గా కనిపిస్తూ ఉంటే, లేకపోతే ఇలా. అండ్ మోర్ ఓవర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి తెలుసా, మా డాడీ వెడ్డింగ్ సీడీ లేదు అంటే చేపించారు అందరికీ, మా డాడీకి మా బాబాయ్ ముగ్గురికి కూడా వెడ్డింగ్ క్యాసెట్ చేయించారు. అందులో ముగ్గురికి క్యాసెట్ లేదు, చేపించిన తర్వాత కూడా క్యాసెట్ లేదన్నమాట. అండ్ నాకు లేదు. మళ్ళీ మా తర్వాత నా కజిన్కి మ్యారేజ్ అయింది, తన క్యాసెట్ ఉంది. మళ్ళీ మొన్న రీసెంట్గా మా చెల్లి మ్యారేజ్ అయింది, తన క్యాసెట్ ఉంది, నాదే లేదు. మరి ఇప్పుడు చేసుకోవడానికి అది పాసిబుల్ అవుతుందో లేదో తెలియదు కదా. అట్లీస్ట్ ప్రీ వెడ్ పోస్ట్ వెడ్ షూట్స్ కూడా ఇదేమీ జరగలేదన్నమాట. చేద్దాం అనుకునే లోపే కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ఇంకా ఎవరు ఏం పట్టించుకోలేదు. అండ్ మేము కూడా చాలా లైట్ తీసుకున్నాం అప్పుడు సిచ్యువేషన్ అంతా. అసలు బ్రతికితే చాలు అనుకునే ఒక కాన్సెప్ట్లో ఉండి ఆ వెడ్డింగ్ సీడీ క్యాసెట్ గురించి మర్చిపోయాను అనమాట. ఇంకా తను అలా ఫోటోగ్రాఫర్ డిలే చేసేసాడు కంప్లీట్గా. ఇంకా లాస్ట్లో మొన్న రీసెంట్గా వచ్చి ఇంకా నేను గట్టిగా అడిగే వరకు ఏంటి అంటే, ఇంటికి వచ్చి మేడం ఇట్లా మిస్ప్లేస్ అయిపోయింది అనేసి. అసలు వెడ్డింగ్ క్యాసెట్స్ ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ ఎవరైనా మీరు చూస్తుంటే ఒక లైఫ్ టైం గుర్తుంచుకునే ఒక మెమొరీని అండ్ చాలా ప్రీషియస్గా చేసుకుంటారు ఎవరైనా. 2 సోల్స్ 2 ఫ్యామిలీస్ 2 రిలేషన్స్ అనేది కొత్తగా కలవబోతున్నప్పుడు మీరు ఆ మూమెంట్స్ని క్యాచ్ చేసినప్పుడు అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఎలా ఉంటారు. సో ప్లీజ్, అంటే చాలామంది ఉండరు, కాకపోతే అన్ఫార్చునేట్లీ నేను పెట్టుకున్న వెడ్డింగ్ గ్రాఫర్ ఎవరైతే ఉన్నాడో వీడియోగ్రాఫర్, మరి వాడిని వాడు అనాలో వీడు అనాలో లేకపోతే అతను అనాలో నాకైతే తెలియదు. సో ఫైనలీ ఎండ్ ఆఫ్ ది డే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో మీరు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకో 1,00,000 ఎక్కువైనా పర్వాలేదు, కానీ మంచి ఫోటో అంటే 2 ఫోటోగ్రాఫర్స్ 2 వీడియోగ్రాఫర్స్ని పెట్టుకోండి. అంటే ఒకటి పోయినా ఒకటి ఉంటుంది, అమ్మాయి సైడ్ ఒకటి అబ్బాయిల సైడ్ ఒకటి. సో అట్లా నా హల్దీ ఫంక్షన్వి అన్నీ వాడే తీశాడు, మొత్తం పోగొట్టేశాడు. అందుకోసమే ఏమో నాకు చాలా కోపంగా ఉంది. కాకపోతే నేను ఇంకా సరే వాడి పాపాన్ని వాడే పోతాడు అని వదిలేసే టైప్ అన్నమాట.
చాలా కోపం కూడా వస్తుంది నాకు, అప్పుడప్పుడు తలుచుకున్నప్పుడు బాధ కూడా అనిపిస్తుంది. అందుకే ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని దేవుడు మాకు ఇచ్చాడేమో మంచిగా. అండ్ ఇంకొక విషయం చెప్పనా, ఇప్పుడు ఇక్కడ వీడియో చేస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఏదైతే వీడియోస్ చూస్తున్నారు కదా, సో ఇందులో అసలు చాలా ఇంపార్టెంట్ థింగ్ రికార్డ్ అవ్వలేదు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ నా లైఫ్లో. నేను పూజ చేసినప్పుడు దేవి నవరాత్రులు అంటే మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం చేశాను అనమాట. 3 days అప్పుడు పూజ గారిని, అయ్యగారిని అందరినీ పిలిపించి అసలు చాలా అంటే గొప్పగా ఘనంగా అని చెప్పను, కానీ నాకు మనస్ఫూర్తిగా నేను చేసుకున్నాను. ఇక్కడ ఏదైతే మీరు క్లిప్ చూస్తున్నారో అది రీటేక్ క్లిప్ అండి. ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి మేము బట్టలు పెట్టి ఇట్లా పైన నుంచి తలంబ్రాలు పోస్తున్నాం అనమాట కాళ్ళ దగ్గర. ఎన్నిసార్లు పోసామంటే నిజంగా అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంటే తలంబ్రాలు ఎలా అయితే పోస్తామో అలాగే పోసాము. సో ఆ క్లిప్ అనేది మిస్ అయింది. మిస్ అవ్వడం అంటే అసలు రికార్డే అవ్వలేదు. రికార్డ్ ఆన్ చేసిన తర్వాత కూడా నా కెమెరాలో ఫుల్ స్పేస్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కొన్ని థింగ్స్ ఇట్లా మా వెడ్డింగ్ క్యాసెట్ ఎలా అయితే మిస్ప్లేస్ అయ్యిందో, సో దేవుడు కూడా మీకు దొరికిన అదృష్టానికి 10 మందికి కొంతవరకు చూపించవచ్చు. కాకపోతే కొన్ని థింగ్స్ చూపించకూడదని మరి ఆయనే రికార్డ్ చేయడో లేకపోతే ఏంటో నాకైతే తెలీదు. సో ఐ వాజ్ లైక్ ఓకే, నెక్స్ట్ టైము మేము ఇంకొక మా ఫ్యూచర్ జనరేషన్ని తీసుకొని నీ టెంపుల్కి రావాలి అని మొక్కుకుంటున్నా. మేబీ ఇన్ ఫ్యూచర్ నేను ఎప్పుడైనా కూడా ఈ మొక్కుని మర్చిపోతే ఈ వీడియో చూడగానే నాకు కూడా గుర్తొచ్చేస్తుంది. సో ఇదండి, ఇలా అయితే మా మంచిగా చెన్నకేశ్వర స్వామికి కళ్యాణం అయితే చేయించాము. మనసు పూర్తిగా అసలు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ పంతులు దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. అండ్ ఇది ద ఓల్డెస్ట్ టెంపుల్. అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో, స్తంభాలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయండి. అసలు టెంపుల్ చూసారా, పాతకాలంది పురాతనమైన టెంపుల్ అనమాట. ఎప్పుడుదో కొన్ని వందల సంవత్సరాలది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అలా. సో మంచిగా చూసాము. బయట మాత్రం ఎండ ఎంత కొడుతుందో తెలుసా, చూడండి ఎంత చిన్న టెంపుల్ కదా, కానీ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అండి. నేనైతే బిలీవ్ చేస్తాను, ఎందుకంటే మా వాళ్ళు ఆషామాషిగా కోరుకుంటే నేను అంత ఈజీగా ఒప్పుకునే అమ్మాయిని అయితే కాదు. కాకపోతే నేను పెళ్ళి చేసుకొని నేను వెళ్ళడం అనేది ఇట్స్ మిరాకిల్ అనే చెప్పాలి అన్నమాట. అట్లా సో చూసారు కదా ఎంత పాతకాలమైన టెంపుల్. ఆ స్కల్ప్చర్స్ నాకైతే చాలా అంటే కొన్ని టెంపుల్స్ ఏసీలు హంగు ఆర్భాటాలు ఉన్నా కొంచెం టెంపుల్ అంటే ప్రశాంతంగానే ఉంటుంది, కాకపోతే ఆ హంగు ఆర్భాటమే కనిపిస్తుంది అనమాట అక్కడ. కానీ ఇక్కడ అలా ఏం లేదు, పీస్, ప్రశాంతత. దర్శనం అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది. కళ్యాణం చేయించిన వాళ్ళకి తోటి ఫస్ట్ లంచ్ చేపిస్తారంట. సో కళ్యాణం చేయించాం కాబట్టి ఇదే స్వామి టెంపుల్. ఎప్పుడో వచ్చాను, ఎంత పెద్దగా ఉందో. ఓల్డెస్ట్ టెంపుల్. సాయి ఆల్రెడీ సాయి కార్లో ఉన్నాడు, మేము వెళ్తున్నాం. టెంపుల్ దగ్గరికి వచ్చి ఇటు వచ్చామన్నమాట. వాళ్ళు వస్తూ ఉన్నారు. ఏపీలోనే ఎండ చాలా కొడుతుంది అసలు. ఏపీలో టూ మచ్ ఎండ. జాన్లో